ఇటీవల దావోస్ టూర్లో తెలంగాణ స్టేట్కి అధిక స్థాయిలో పెట్టుబడుల్ని అందరినీ ఆకర్షించిన విషయం. మరి దీనివల్ల మన తెలంగాణకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అన్నది గ్లోబల్ బిజినెస్ అనాలిసిస్ట్ టెడెక్స్ స్పీకర్ దివాకర్ రాజ్పుత్ సార్ని అడిగి తెలుసుకుందాం. దావోస్లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులతో ఏ రంగానికి అనుకూలం అనుకుంటున్నారు మీరు? మన ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ని దావోస్ సక్సెస్ హైదరాబాద్ ఫ్యూచర్ అనే దాంతో మొదలెట్టాలనుకుంటున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా మనము ఒక విధమైనటువంటి డైరెక్షన్లో వెళ్తున్నాము. ఈ టెక్నాలజీ ఇంపాక్ట్ వల్ల మన ఆర్థిక దానివల్ల చాలా దేశాలు చాలా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు జరిగిన దావోస్లో జరిగిన డెవలప్మెంట్ ఏదైతే దాదాపు 1,79,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, దాదాపు 49,500 నుంచి 55,000 ఎంప్లాయ్మెంట్ కెపాసిటీని మనకు 2-3 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్లో వచ్చింది. సో ఇది ఒక పాజిటివ్ దృక్పథంగా మనం తీసుకోవాలి. ఒక హైదరాబాద్కి జరగబోయే ఫ్యూచర్కి ఇది ఒక నాందిగా, అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పు జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో మనం చాలా అగ్రెసివ్గా వెళ్ళి చాలా పెద్ద కంపెనీలు ఏది కూడా వచ్చినాయి మనకి, వాళ్ళు వేరే ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు. ఒక వేరే వర్టికల్ ఇండస్ట్రీస్, మనకు ఐటీ ఉందని, ఫార్మా ఉందని, మనకున్న రీసోర్సెస్ ఉందని రావచ్చు. కానీ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఈ కండిషన్లో ఇది మనకు చాలా పాజిటివ్గా మనం తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది బేసిస్గా మనకి ఎకో సిస్టమ్ అని బిల్డప్ అవుతుంది. ఒకసారి మనకి మూమెంటము కొన్ని కంపెనీలు రావడం మొదలు పెడితే ఆ సిరీస్ ఆఫ్ అలాంటి కంపెనీలు అందరికీ ఇక్కడ ఏదో పొటెన్షియల్ ఉండబట్టే వేరే కంపెనీలు మన కాంపిటేటర్స్ వెళ్ళారు. కాబట్టి మనం కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కంపీట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పొటెన్షియల్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ దావోస్ ట్రిప్ తెలంగాణ టీం, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జయేష్ రంజన్ గారు, మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన మన వ్యాపారస్తులు కూడా, వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ వ్యాపారస్తులు. సో వాళ్ళని వేరే వాళ్ళు అట్రాక్ట్ చేయకుండా ఉండడానికి కోసం కూడా మన వాళ్ళు మన ఇన్వెస్ట్మెంట్స్, బయట ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సిన పునాది వేసి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాదాపు 46 కంపెనీలు, పెద్ద కంపెనీలు, అలాగే 1,48 కోట్లు పెట్టుబడులు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దీనివల్ల ఇంత హైయెస్ట్ అమౌంట్లో పెట్టుబడులు రావడానికి, ఇన్వెస్ట్ చేయడానికి రావడానికి కారణం ఏంటి? కారణం అంటే హైదరాబాద్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. మనది ఇప్పుడు వచ్చినది ప్యాటర్న్ చూసుకుంటే ఐటీ పరంగా డేటా సెంటర్స్ వచ్చాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయి. మనకి పెట్రోకెమికల్స్ ఫస్ట్ టైం మనకి బియాండ్ ఐటీ, బియాండ్ మనకున్న ఫార్మా కంటే కూడా వేరే డైవర్సిఫైడ్ వర్టికల్స్, మనకి ఇండస్ట్రీ వర్టికల్స్ చాలా వర్టికల్స్ ఉంటాయి. లాజిస్టిక్స్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, చాలా దాదాపు 20-24 ఇండస్ట్రీ వర్టికల్స్, పెద్ద పెట్టుబడులు. వాటన్నిటిలోకి కూడా మనం వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో జరగబోయే చేంజెస్కి మన దగ్గర టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. తర్వాత మనందరికీ తెలుసు హైదరాబాద్ లాంటి సిటీ వాతావరణం పరంగా ఇక్కడున్న కాస్మోపాలిటన్ అంటాం మనం. ఇన్ని రోజులు మనము ఒక మినీ ఇండియా లాగా చూసాము. కానీ చాలా మందికి ఫ్యూచర్లో చూడబోయేది ఏంటంటే ఇది మినీ వరల్డ్గా మారబోతోంది. ఇప్పుడు మనకి మీరు దుబాయ్ కానీ, రియాద్ కానీ, సింగపూర్ కానీ ఎక్కడన్నా వెళ్తే మనకి నేమ్డ్ టవర్స్ అంటాం, చాలా ట్విన్ టవర్స్ అని, లేకపోతే చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అవన్నీ ఇండియాకి రావడానికి ఉండే అన్ని పొటెన్షియల్లు మన దగ్గర హైదరాబాదులో ఉన్నాయి. హైదరాబాద్కి ఫ్యూచర్లో మీరు రొటేటింగ్ టవర్స్ లాంటి బిల్డింగ్స్ ఇక్కడ జరగబోయే చాలా లగ్జరీ రిలేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ లాక్డ్ సిటీ ఒకటి, దాని తర్వాత ఏ డైరెక్షన్లో అన్నా మీరు చూసుకోండి, ఒక ఓఆర్ఆర్ అనేది దాదాపు 166 కిలోమీటర్లు కవర్ చేస్తే ఆర్ఆర్ఆర్ అనేది 380 కిలోమీటర్లు కవర్ చేస్తూ మొత్తం 60-65% రూరల్ని మన అర్బన్ సిటీకి కనెక్ట్ చేస్తుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, రీసోర్సెస్ ఉన్నారు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి కూడా వాళ్ళ ప్యారలల్ ఆపరేషన్స్, అంటే వాళ్ళ ఆఫీసు అమెరికాలో ఉన్న
యూకేలో ఉన్నా మిడిల్ ఈస్ట్లో ఉన్నా కానీ హైదరాబాద్లో యాజ్ దేర్ ఓన్ సిటీ లాగా ఉండే విధంగా మనము ఇప్పుడు మార్పు చెందబోతోంది. అందుకోసం హైదరాబాద్ని ఇప్పుడు మనము మన పక్క రాష్ట్రాల సిటీలతోటి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ పెద్ద పెద్ద సిటీలు ఏ విధంగా వేరే దేశాల వాళ్ళు అక్కడ వచ్చి బిజినెస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చరు బిజినెస్ వ్యాపారాలు పెంచుకున్నారు, అలా పెంచుకునే విధంగా మనము ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాతావరణం ఒకటి, రీసోర్సెస్ ఒకటి, ఈజీ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. మనది సిస్టమ్స్ ఇంత ప్రొయాక్టివ్, ఒక చీఫ్ మినిస్టర్, ఒక ఇండస్ట్రీ మినిస్టరు, ఒక ఇండస్ట్రీ సెక్రటరీ అన్నీ రెడీగా సింగిల్ విండో ఆపరేషన్ లాగా వ్యాపారస్తులను పెంచి ఇక్కడ మనకి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనకు 49,500 50,000 అంటున్నాం. కానీ ఎప్పుడు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఒక 1000 ఉద్యోగాలు వస్తే దానికి రిలేటెడ్గా ఇంకో 4 నుంచి 5 రేట్లు, అంటే దాదాపు 5 నుంచి 10,000 ఉద్యోగాలు డైలీ లైవ్లీహుడ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని చూసుకొని ఇక్కడున్న కండిషన్స్ చూసుకొని వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటారు. మహారాష్ట్రకి వెళ్ళాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ మహారాష్ట్రకి వెళ్ళాయి, బెంగళూరుకి వెళ్ళాల్సినవి కర్ణాటక ఎవరికి వెళ్ళాయి. కానీ మనము దగ్గరగా ఉండి చీఫ్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ వాళ్ళు దగ్గర ఉండి మన ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మన దేశానికి తీసుకొచ్చి ఒక ఫ్యూచర్కి ఒక బేసిస్ వేశారని నేను అనుకుంటున్నాను. ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా మరి ఇదే దావోస్ టూర్కి వచ్చారు. అక్కడికి ఎందుకని కంపెనీలు వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే ఇప్పుడు ఇది మనకి లీవరేజింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే ఎఫర్ట్స్ పెట్టారో, మనకి చంద్రబాబు గారి దగ్గర నుంచి రివల్యూషన్ స్టార్ట్ అయితే ఐటీ ఇండస్ట్రీలో బేసికల్గా గ్లోబల్గా హైదరాబాద్ నేమ్ వినిపించింది ఐటీ పరంగా. అలా దాని తర్వాత ఫార్మా పరంగా ఇప్పుడు మనకు జరిగిన డెవలప్మెంట్, ఇక్కడ వ్యాక్సిన్ క్రియేషన్ చేసి మనము 196 దేశాలకి మన వ్యాక్సిన్ వెళ్ళింది. సో అందరికీ ఒక హైదరాబాద్ అనే సిటీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, అక్కడ ఉన్న రీసోర్సెస్, ఇక్కడ స్కిల్ ఉన్నది అయింది. సో ఇదే లీవరేజింగ్ ఎఫెక్ట్ వాళ్ళకి గత 5 నుంచి 6 సంవత్సరాలుగా వాళ్ళకు లేదు. సో అదిన్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మొదటి సంవత్సరం చంద్రబాబు గారు, కానీ చంద్రబాబు గారికి వేరే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రీసోర్సెస్ చాలా ఎక్కువ, వాళ్ళకి ఖనిజ సంపద ఎక్కువ, వాళ్ళకి వాటర్ రీసోర్సెస్, వాళ్ళకి సీ కోస్ట్, లార్జెస్ట్ సీ కోస్ట్ ఉంది. దీనికి సంబంధించినటువంటి చాలా లాజిస్టిక్స్ రిలేటెడ్కి సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడికి వస్తాయి. సో అక్కడ ఏంటంటే అతను బేసిస్ వేసుకున్నారు. నెక్స్ట్ దానికి సంబంధించిన డెలిగేషన్స్ అవి చేసుకొని వాళ్ళు తెచ్చుకుంటారు. మనకి తెలంగాణకు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మన రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వీరు వెళ్ళి మొత్తం ఫీల్డ్ రెడీ చేసుకున్నారు. అవి ఫైనలైజేషన్కి వచ్చేసాయి. అన్ని డిస్కషన్స్ ఒక క్లోజర్ సేల్స్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ దాటుతూ మీ డాక్యుమెంటేషన్, నెగోషియేషన్స్ అన్నీ అది జరిగాయి కాబట్టి మనకి ఎంఓయూ సైన్ అయ్యాయి. సో ఇవన్నీ చాలా పాజిటివ్గా మారడానికి హైదరాబాద్కి సంబంధించిన ప్రతి వ్యాపారం, రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే అన్నిటికీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే దావోస్ టూర్లో దాదాపు 40 crores దాకా వచ్చింది. ఇప్పుడు ఇంత హైయెస్ట్ దాదాపు 1,78,000 అంటున్నారు. ఇంత హైయెస్ట్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటి అప్పుడు ఉన్న మార్కెట్కి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళు డెవలప్ చేశారు, మార్కెట్స్ని ప్రపోజల్స్ ఇచ్చారు. ఎవ్రీ టైమ్ ఇట్స్ ట్రస్ట్ బిల్డింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక లార్జ్ ఇన్వెస్ట్మెంట్ని, ఒక కంపెనీని, వాళ్ళ ఫ్యూచర్ని మా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, మేము అన్ని ఫెసిలిటీ, దానికి కొద్దిగా టైం పడుతుంది. ఈసారి ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే అప్పుడు కేటీఆర్ గారు ఎక్కువగా ఐటీ రిలేటెడ్ మీదనే ఫోకస్ చేసేవాళ్ళు, చాలా ఐటీ పరంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే రీటైల్ నుంచి వచ్చింది ఇన్వెస్ట్మెంట్, మనకి ఈ ఆయిల్ ఇండస్ట్రీ, ఎనర్జీ సెక్టర్ నుంచి వచ్చింది, హైడ్రోజన్ నుంచి వచ్చింది. సో కేటీఆర్ గారి ఫోకస్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఐటీ ఉండి, ఇప్పుడు మనకి అన్ని సెక్టర్స్ ఎందుకు ఓపెన్ అప్ అవుతున్నాయంటే హైదరాబాద్ యాజ్ ఎ డెస్టినేషన్ ఫర్ వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, వాళ్ళకి బిజినెస్ ఎబిలిటీస్కి వాళ్ళకి ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ కనిపిస్తుంది. వేరే ఇంతకుముందు వచ్చిన కంపెనీస్ ఎలా ఎదిగాయి,
వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడడానికి ఇక్కడ ఒక సెంటర్ ఉండడం వల్ల అది ఎంతవరకు దోహదం అవుతుంది అనేది వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే మన రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకున్న ఫెసిలిటీస్ని మనం ఐటీకి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, ఫార్మాకి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. కానీ మనము ప్రతి ఇండస్ట్రీ వర్టికల్కి ఈవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నిటికీ మనం ప్రపోజ్ చేసుకొని వెళ్తూ ఉంటే అన్ని సెక్టర్స్ నుంచి వస్తాయి. ఈసారి మనకి చాలా గ్రాఫ్ వేస్తే పై చార్ట్ అంటాం మనం, ఎప్పుడైనా ఒక అన్ని సెక్టార్స్ నుంచి ఎంత బిజినెస్ వచ్చిందని చూస్తే ఈసారి అన్ని సెక్టార్స్ నుంచి మన కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనకి అన్ని డైరెక్షన్స్లో పెరుగుతోంది. ఇది నాంది మాత్రమే, ఇంకా ప్రతి సంవత్సరము చాలా పెరిగే అవకాశం ఉంది. దీనికి గవర్నమెంట్ కరెక్ట్గా పాలసీస్ తీసుకొని వెళ్తోంది, రిప్రజెంటేషన్ ఇస్తోంది, అన్నీ చేస్తున్నాయి. కాబట్టి మనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. గతంలో ఏ ఇండస్ట్రీస్ నుంచి ఒప్పందం అయితే అయ్యిందో మేము ఇన్వెస్ట్ చేస్తామని ఈ సంస్థల నుంచి వాళ్ళు చేసినట్లుగా చేశారా ఇన్వెస్ట్? అలాగే ఇప్పుడు ఎవరెవరైతే చేశారో ఒప్పందం చేసుకున్నారో డావోస్లో వాళ్ళు చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇది చాలా పెద్ద డిబేట్ అండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పేసి చంద్రబాబు గారు చేసేవాళ్ళు. అన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెట్టి మేము 10 లక్షల కోట్లు ఎంఓయూ సైన్ చేశాము ఇవి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ప్రతి సైకిల్, నేను చెప్పినట్టు ఎంఓఈ చేసిన తర్వాత రియల్ టైం ఇంప్లిమెంటేషన్కి ఎవ్రీ కంపెనీకి ఒక సైకిల్ ఉంటుంది, వాళ్ళు ఎలా వస్తారు అనేది. అందులో మీరు అంటే ఏ పరంగా చూసుకున్నా కానీ మనం 2 లక్షల కోట్లు అన్నాము, మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? సీఎం గారు 2 days వెళ్ళారు, మొత్తం కనెక్ట్ చేసి అందరితో మాట్లాడారు, అన్ని విధాలుగా కన్విన్స్ చేశారు. దాంట్లో మీరు 50%, 60%, 70% ఎంత కన్వర్షన్ అన్నా తీసుకోండి. ఈ మిగతాది అనేది మన పైప్ లైన్ అంటాం మనం. ఇది నేను ఐఎమ్ బిజినెస్ కన్సల్టెంట్ కాబట్టి మనకి పైప్ లైన్ బిల్డ్ చేయడం కూడా అవసరమే. ఎందుకంటే రేపటికి పునాది ఇది. ఇప్పుడు మీకు అయిన ఎంఓయూస్ ఈ సంవత్సరమే ఇంప్లిమెంట్ కాకపోయినా కానీ నెక్స్ట్ దానికి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఏమన్నా డ్రాప్అవుట్స్ ఉంటే డ్రాప్అవుట్స్ ఉంటాయి, కొద్దిగా డ్రాప్ ఉండదు, డిలేస్ ఉంటుంది. అవి నెక్స్ట్ ఇయర్ వచ్చి కలుస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఓవరాల్ గవర్నమెంట్ ఇంత ప్యాషన్తో వెళ్ళి ఇంత గట్టిగా అక్కడ అందరితో నేను చూశాను. రేవంత్ గారి కాన్వర్జేషన్స్ కానివ్వండి, అమంగ్ అదర్ సీఎంస్ చాలా కాన్ఫిడెంట్గా హైదరాబాద్ ఈజ్ బికమింగ్ చైనా +1 అని ఎందుకు చెప్తున్నారనంటే అది ఆ మైండ్లో ఉండి క్యూరియాసిటీ పెరిగి అసలు ఏంటిది అనేది వాళ్ళు బేరీజ్ వేసుకుంటే ఇక్కడ స్ట్రెంగ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, గత 20 సంవత్సరాలుగా సిటీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది వాళ్ళు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి అరే మనకి తెలిసిన హైదరాబాద్ వేరు, ఇప్పుడున్న కండిషన్స్ వేరు, అందుకోసం మన కాంపిటేటర్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళాలి అనే వస్తుంది. కాబట్టి ఇది ఇలాంటి పొజిషనింగ్ అనేది తప్పకుండా అవసరం. అది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ఫోరమ్స్లో చాలా పెద్ద ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అక్కడి నుంచి పాలసీస్, అక్కడున్న కొత్త టెక్నిక్స్, అక్కడి నుంచి మార్పు అయ్యే డిస్కషన్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరానికి ఏం కాబోతుంది, ప్రొజెక్షన్స్ ఏమున్నాయి, ఏం జరిగింది అన్నీ మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ప్లేసుల్లో వెళ్ళి ఇంకా గట్టిగా ప్రమోట్ చేయడం ఒకటి. ఇంకా వాళ్ళందరినీ మనం హైదరాబాద్ కూడా తీసుకొని వచ్చి అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం. ఒకసారి వచ్చి వాళ్ళు అసలు ఎలా ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, రిసోర్సెస్ ఎలా ఉన్నారు, వాతావరణం ఎలా ఉంది చూసుకుంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ గుడ్ న్యూస్ ఫర్ తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజలకు ఇది చాలా మంచి ఆనందదాయకమైనటువంటి విషయము. దాదాపుగా 2 లక్షల కోట్లు కొన్ని డిలేస్ అయినా కానీ అయ్యే ఇన్వెస్ట్మెంట్ల వల్ల, అయ్యే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వల్ల పునాది పెరుగుతుంది. వాళ్ళు డేటా సెంటర్ కోసమే రావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసమే రావచ్చు, కానీ ఒకసారి వాళ్ళు వస్తే వేరే ఆపరేషన్స్, R&D ఆపరేషన్స్ పెంచుకుంటారు. ఇక్కడ మొత్తం వాళ్ళ టీమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చెప్తే ఆ కంపెనీకి సంబంధించిన గ్రోత్లో మనము భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణకి ఇంత భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ వస్తే మరి ఈ టైంలో రియల్ రంగం గ్రోత్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ఈ డెవలప్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ రంగము ఎలా మారుతుంది అనేది అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకుంటే మన మెట్రిక్స్ లాస్ట్ ఇయర్ లగ్జరీ సెగ్మెంట్ పెరిగింది. హైదరాబాద్లో లగ్జరీ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ 7 నుంచి 9% వరకు అడిషనల్గా పెరిగింది. ఇంకా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సో లగ్జరీ రంగం పెరగడం అని అంటే నేను ఇందాక ఇండికేషన్ ఇచ్చినట్టు ఇక్కడ మనకి వరల్డ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కొక్క గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ రావడము, ఐటీ పరంగా డెవలప్మెంట్ జరగడము, ఈ ఇన్వెస్ట్మెంట్స్ రావడము, ఇక్కడ ఒక వాణిజ్య రంగానికి కావాల్సిన అన్ని విధాలుగా దోహదంగా ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ వల్ల చాలామంది అంటే కాస్మోపాలిటన్ లాగా ఎక్స్పాట్స్ అంటాం మనం, ఎక్కడైతే మినీ ఇండియా లాగా ఇక్కడ వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు వస్తారో అట్లా వేరే దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి ట్రావెల్ చేయడం, మన ఎయిర్పోర్ట్ రద్దీ పెరగడం, ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ని పెంచడం ఇవన్నీ జరుగుతాయి. సో వీళ్ళందరికీ స్థిర నివాసాలు, వీరందరికీ కనెక్టివిటీ పెంచడానికి మనకున్న చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్కి ఏ విధంగా అయితే రేడియల్ రోడ్స్ అని వేసేసి కంప్లీట్గా డెవలప్మెంట్ ప్యాటర్న్లో వెళ్తున్నామో ఇప్పుడు మనము యాజ్ ఎ సిటీ చూసుకుంటే కొన్ని దేశాల కంటే మన రేడియస్ పెద్దది. సో వాళ్ళకి ఇక్కడ జరిగే ఆపరేషన్స్, టెక్నికల్ రీసోర్సెస్ ఉండి, టాలెంటెడ్ రీసోర్సెస్ ఉండి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ అంటే ఒక ఆర్గనైజేషన్ రన్ కావాలి అని అంటే జూనియర్ లెవెల్ నుంచి మొదలు పెడితే సీనియర్ లెవెల్ వరకు బ్లూ కాలర్, వైట్ కాలర్ అందరూ ఉండాలి. అవందరికీ ఇక్కడ మనకి రీసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ స్థిర నివాసాలు కావాలి కాబట్టి వీళ్ళందరికీ కమర్షియల్ కావాలి కాబట్టి డెఫినెట్గా ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం మీద. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చే డేటా సెంటర్స్ కానివ్వండి, డేటా సెంటర్స్లో తక్కువ రీసోర్సెస్ ఉన్నా దానికి లింకేజ్గా రేపు రాబోయే కనెక్టింగ్ R&D సెంటర్స్ ఉంటాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఉంటాయి, డెలివరీ సెంటర్స్ ఉంటాయి. వీటిలో వేల సంఖ్యలో ఎంప్లాయీస్ కావాలి. ఈ కంపెనీస్ అన్నీ చాలా పెద్ద కంపెనీస్, ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో చాలా పెద్ద కంపెనీస్. ఇంకొకటి కొంతమంది మన రాష్ట్రంకి సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా మనతోటి సైన్ చేశారు. సో వాళ్ళు కూడా యాక్చువల్గా వాళ్ళు కూడా గ్లోబల్ కంపెనీస్, వాళ్ళు చాలా పెద్ద కంపెనీస్. వేరే రాష్ట్రాలు కూడా వాళ్ళకు ఎరవేస్తూ ఉంటారు మా రాష్ట్రానికి రండి అని. మనకున్న ఫెసిలిటీస్ ఆ రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి ముందు మన వ్యాపారవేత్తల ఇన్వెస్ట్మెంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మనము ఎక్కువగా పెట్టించి దాని తర్వాత అదే రిజోనెన్స్ అంటాము, దానికి ఉన్న రిజోనెన్స్ ద్వారా వేరే కంపెనీలు రావడం వల్ల మనకున్న అన్ని విధాలుగా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు మూమెంటం జరిగితే, వాణిజ్యం పెరిగితే మనుషులు వస్తారు, ట్రావెల్, పీపుల్, స్థిర నివాసాలు ఏర్పరచుకోవడము, డబ్బు ఫ్లో కావడం వల్ల లగ్జరీ సెగ్మెంట్ అనేది పెరుగుతుంది. ఈ కంపెనీస్కి ఇంకా అఫోర్డబుల్ హౌసింగ్ లాంటివి కావాల్సిన ఎంప్లాయీస్కి వాటికి కావాల్సి అక్కడ కూడా హౌసింగ్, రియల్ ఎస్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ సెగ్మెంట్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్లస్ కమర్షియల్ వీటన్నిటికీ మనకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సార్, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బాగా తగ్గుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఈ దావోస్ టూర్ అనేది ఎలాంటి మూమెంట్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు? అది రియల్ ఎస్టేట్ రంగము కొద్దిగా డిప్ అయిందన్న విషయం మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాము. అది యూజువల్ కామన్ ఫినామినా. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు మొత్తం ప్యాటర్న్ ఎక్కడన్నా చూసుకోండి, కొద్దిగా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్, సెంటిమెంట్స్ అంటారు, అవి కొద్దిగా ఆలోచించి డిసిషన్లు తీసుకోవడం వల్ల డిలే అవుతుంది. సో మనకి ఫిబ్రవరి నుంచి మనకి మళ్ళీ వీఆర్ బ్యాక్ ఇన్ ట్రాక్. మీకు జరిగిన రిజిస్ట్రేషన్స్, క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఇప్పుడున్న సేల్స్ పీపుల్, ఇప్పుడు ఐ వర్క్ విత్ ద లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్. సో వాళ్ళకు వచ్చే రెస్పాన్సెస్ కానీ మనకి డిసెంబర్లో చాలా ఈవెంట్స్ జరిగాయి, చాలా వరకు కన్జ్యూమర్ ఫేసింగ్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు, రీచ్ అవుట్ చేశారు, లీడ్స్ జనరేట్ అయ్యాయి, అవన్నీ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది లోకల్ మార్కెట్ నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ఈ దావోస్ వల్ల మనము రియల్ ఎస్టేట్ రంగము అందరూ వ్యాపారవేత్తలు ఇప్పుడు మొత్తం హైదరాబాద్ బేసిస్ని వాళ్ళు ఏ విధంగా అయితే హైదరాబాద్ని పర్సీవ్ చేశారో దానికంటే చాలా ఎక్కువగా ఒక గ్లోబల్ సిటీగా పర్సీవ్ చేస్తూ పెద్ద ప్రాజెక్టులు చేయడానికి ఇప్పుడు ఈ దావోస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఒక సహకారం అందిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన విజన్ వచ్చేసి ఇట్స్ లైక్ ఏ దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, మీకు రియాద్ కానీ కన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మనకి మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఆ లగ్జరీ సెగ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ వస్తాయో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు హోల్ యాక్టివిటీ టు ఇంప్రూవ్ ద ఎకానమీ అండ్ టు ఇంప్రూవ్ ద ఎంప్లాయబిలిటీ. ఫస్ట్ ఒక ఎంప్లాయబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్ల, బిజినెస్ రావడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెరగడం వల్ల, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల ఓవరాల్ స్టేట్ ఎకానమీ అనేది పెరుగుతుంది. సో ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండ్ దీనికి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది మన దివాకర్ గారి ఒపీనియన్.